ఇక అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన ఒక ఆలోచనకైతే చాలా మంది తారెపెయ్యెత్తున్నారు. ఇంకా చాలా మంది కొంచెం కోపానికే రాబట్టిండ్రు. అగో ఏమయ్యాక అంత ముచ్చటనంటే, ఇప్పుడు అన్నపూర్ణ అన్నం అని చెప్పి 5 రూపాయలకే బువ్వను వడ్డన ఎత్తున్నది కదా. అయితే ఇప్పుడు పొద్దుగల టిఫిన్ కూడా పెట్టబోతున్నారట. అగ్గో మంచి ముచ్చటనే కదా. లేనోళ్ళకు పెడతానంటే టిఫిన్ కూడా పొద్దుగాల ఇస్తామంటే గింతకన్నా కావాల్సింది ఏమున్నదని కొంతమంది అంటే గిన్నెల ఒక మతలబు ఉన్నది అని గట్టిగానే గరానికి రాబట్టిండ్రు. మరి ఇంతకన్నా మతలబు ఏంటిది, అసలు వార్త ఏంటిది తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్ వాసులకు శుభవార్తనే చెప్పిందయ్యా గేటర్ హైదరాబాదు. ఇక 5 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నటువంటి అన్నపూర్ణ కేంద్రాల పేరును మార్చబోతున్నారట. అట్లనే అందులో 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం టైపులలోనే పొద్దుగాల పూట అల్పాహారాన్ని కూడా ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు ఏమయ్యా గంత దమక దుమ్ము దులిపే ఆర్తలల్లా గరం గరం ఏడి టిఫిన్ లాంటి ఆర్తనంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది కదా, గదేనుల్లా మనం షార్ట్ కట్ లా జిహెచ్ఎంసీ అంటాం. ఆ జిహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా మధ్యాహ్నం టైంలల్లా 5 రూపాయలకే బువ్వను పెడుతున్నారు కదా. పేదల కడుపులు ఎంతో నిండుతున్నాయి ఈ 5 రూపాయల అన్నంతో. అయితే అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చాలని చెప్పి రాష్ట్ర సర్కారు యోచన చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోని ఇక జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర చెప్పుకుంటా వచ్చింది. ఇక ఈ 10 పదంలా 11 శాశ్వత సీటింగ్ ప్రదేశాలలో ఉన్న నిర్మాణాల పునరుద్ధరించుడుతో పాటు ఇక నూతన శైలిల డివిజన్ కు 1 చొప్పున 150 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నారన్న ముచ్చట ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే చేస్తున్నది. ఇక ఈ ఇందిరా క్యాంటీన్లల్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ను కూడా ఇవ్వబోతున్నదట. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట ఉన్నది. మరి ఇందిరా క్యాంటీన్ల పేరుతోని బ్రేక్ఫాస్ట్ అయితే సర్కారు ఏర్పాటు చేస్తున్నది, మంచిగానే ఉన్నది. కానీ ఆ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటాయో అది కూడా మెనూ ఆర్డర్ చెప్పు అని అంటే ఇడ్లీ, పొంగలు, ఉప్మా, పూరి ఇవన్నీ ఉండవు కానీ ఏదో ఒక నాడు ఏదో ఒక టిఫిన్ అయితే వడ్డన చేసి పెడతారట. ఇక తెలంగాణ పబ్లిక్ ఇందిరమ్మ క్యాంటీన్లలో మధ్యాహ్నం బువ్వతో పాటు పొద్దుగాల టిఫిన్ కూడా చేసుకోవచ్చట. అయితే ఇట్లా సర్కారు చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసు మీద ఇంకొంత వాదన కూడా వ్యతిరేకంగా వినబడుతున్నది. 10 పథకాలకు ఇందిరమ్మ మీ సొంతంగా అమలు చేసే పథకాలకు పెట్టుకోవచ్చు కానీ ఎప్పటి నుంచో ఉన్న 5 రూపాయలకే అన్నం దాని మీద ఇందిరమ్మ పేరును ఎందుకు తీసుకొస్తున్నారు? అన్నపూర్ణం అంటే సాక్షాత్తు లోకమాత, ఆ తల్లి పేరు తీసేసి మీ ఇందిరమ్మ పేరును పెట్టుకున్నాడు. గిదెక్కడి శాదత్వం, గిదెక్కడి శాండిజం, గిదెక్కడి అరాచకము. మీకు ఎంత ఇందిరమ్మ మీద ప్రేమ ఉంటే, ఎంతగానం మీరు అధికారంలో ఉంటే మాత్రం సాక్షాత్తు అన్నపూర్ణమ్మ పేరును తీసేసే మీ ఇందిరమ్మ పేరును పెట్టుకున్నారనంటే ఏమనుడు చెప్పుండ్రని చెప్పి ఇంకొంతమంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు వ్యతిరేకంగా.